కాలసర్ప దోషం అనేది బాగా పెద్ద దోషం ఉంటే ఈ పూజ వల్ల ఏంటంటే వాళ్ళకి అంత దోషాలు లేకుండా చిన్న చిన్న వాటితో పోతుంది అన్నమాట. రైట్. కానీ మంగళవారం శుక్రవారం ఈ నిమ్మకాయ దీపాలను పెడుతూ ఉంటారు కదా మీరు చెప్పిన పర్టికులర్ టైమింగ్లో. మంగళవారం అయితే ఒక టైం ఉంది, శుక్రవారం అయితే ఒక టైం ఉంది. ఆ నిమ్మకాయ దీపాలు చాలా మంది ఇంట్లో కూడా పెట్టచ్చు అని అంటారు. ఇంట్లో కూడా పెట్టాలి, మరి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దేవాలయంలోనే కాదు, అది నింబు ఫలం అనేది ప్రత్యేకమైనటువంటి దేవతకి ప్రీతికరమైంది. బలిహరణకు సంబంధించింది, అది బలుల్లో వాడేటువంటిది. ఇప్పుడు ఎందుకంటే ఒక వాహనాన్ని తీసుకెళ్తే నిమ్మకాయ కావాలి వాళ్ళకి, తొక్కిస్తే వాళ్ళకి ఆ దోషం పోతుంది. ఎందుకంటే దోష నివారణ చేసేది నిమ్మకాయ. అందుకని దాన్ని ఒక మూఢనమ్మకంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. మీ ఉద్దేశ ప్రకారం ఒక నిమ్మకాయ గురించి అలా కాదు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మహర్షులు రకరకాలైనటువంటి పూజలు, ప్రతి దానికి ప్రభావం ఉంటుంది. అంటే నమ్మని వాళ్ళకి ఏది ఉండదు. ఇప్పుడు మనం ఏదో దారిలో వెళ్తూ ఉంటాం, సడన్గా అప్పుడుదా బాగానే ఉంటాడు, సడన్గా కొలాప్స్ అయిపోతాడు, పడిపోతాడు. ఎందుకు పడిపోతున్నావు? నీ గ్రహస్థితి, అది నీ గ్రహస్థితి బాగుండలేదు. ఈ గ్రహస్థితి అనేది ఏంటంటే కొంతమందికి, ఇది మనకే కాదు పూర్వీకుల నుంచి కూడా ఈ జ్యోతిష శాస్త్రం అనేది వస్తుంది. పరాశరుడు, మిహిరుడు. ఇప్పుడు మిహిరుడు కథ తెలిసిందే కదా అందరికీ. వరాహ మిహిరుడు అని పేరు ఆయనకి. వరాహం అంటే పంది. దాని ద్వారా ఆ పిల్లవాడు చనిపోతాడని చెప్పి ఆయన ప్రిడిక్ట్ చేశాడు. అది ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏంటంటే అది నిజంగా జరిగింది. మహారాజు ముందు నమ్మలేదు, తర్వాత జరిగిన తర్వాత నమ్మి అతనికి వరాహ మిహిరుడు అని, పరాశరుని కుమారుని మిహిరుడికి ఆ పేరు వచ్చింది. అలాగే జైమిని మహర్షి జ్యోతిష శాస్త్రంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పంద అయింది. అలాగే వీళ్ళందరూ కూడా కాళిదాసు కానీ వీళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు ఉజ్జయిని వెళ్తే మహాకవి కాళిదాసు, భోజరాజు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే దాని ప్రభావం అంతా మనకు కనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ ఖడ్గమాల చదివేటప్పుడు, ఖడ్గమాల లోపల కూర్చొని కాసేపు అమ్మవారిని తెల్లవారుజాన ఖడ్గమాల చేస్తాం. ఆ ఖడ్గమాల మంత్రాలు వింటే వైబ్రేషన్స్ వస్తాయి మనకి లోపల అమ్మవారు. ఎందుకంటే ఆ అనుష్ఠానం, దాన్ని అనుష్ఠించాలి. దాన్ని అనుష్ఠించకుండా నువ్వు దాని కొన్ని సాంప్రదాయాలు చెప్పారు మహర్షులు. ఆ సాంప్రదాయాలు మీరు దాన్ని ఆచరణ చేయాలి కదా. ఇప్పుడు మడి ఆచారం ఇవన్నీ ఉన్నాయి. మడి ఆచారం అంటే ఏంటి? భగవంతుడి దగ్గరికి శుద్ధిగా వెళ్ళటం. నువ్వు చక్కగా స్నానం చేయాలి, అదే మడి. ప్రత్యేకంగా ఇప్పుడు మీరంటే అనుష్ఠానాలు అంటారు, పెద్ద మళ్ళు అంటారు, అది ఉంటాయి. అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంది. ఇది నీకు నాకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆచార సాంప్రదాయాలు పాటించి చేస్తే అమ్మవారే అనుగ్రహిస్తుంది. భగవతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగింది. ఇది ఈ రోజున కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యక్షంగా జరిగినాయి కాబట్టి వాళ్ళందరూ ఇంత కష్టపడి రావాలా అమ్మవారి దగ్గరికి. తిరుపతి అంతమంది, కొన్ని కోట్ల మంది తిరుపతికి వెళ్ళాలా. ఏంటంటే ఆకర్షణ శక్తి. ఎక్కడ ఆకర్షణ శక్తి ఉందో అదే దేవుడు, భగవంతుడు. ఎందుకంటే మనకి ఈ రూపంలో ఉండదు. మనకి భగవంతుడు ఎప్పుడు కూడా ఆత్మశక్తి ఉంటుంది మనకి. దాన్ని మనం ఈ షట్చక్రాలని డెవలప్ చేసుకోవటమే కదా. ఇప్పుడు యోగం అంటే ఏంటిది? మనకు ఉండేటువంటి ఇక్కడ కుంకుమ పెడుతున్నాం, కుంకుమ ఇక్కడ పెడతారు, కానీ మనం పెట్టవలసింది కరెక్ట్గా ఇక్కడ. ఇది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అనేది కదిలించాలి. మనం కదిలించేదే ఈ కుంకుమ. కానీ ఏదో ఒక తిలకం మనం ఇక్కడ ధరిస్తే ఆజ్ఞాచక్రం కదిలించినట్టు. అది దానివల్ల మనకి యాక్టివేట్ అవుతాయి అన్నీ. అలాగే విశుద్ధి చక్రం ఏమిటి, ఇవన్నీ కూడా మనం చేస్తే మరి ఈ రోజున మనకి ఇక్కడంటే మనకి తక్కువ. అటు హరిద్వార్ నుంచి ఆ దేవభూమి అంతా కూడా వెలిగిపోతుంది ఈ రోజున. అక్కడంతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు తపస్సులు ఎలా చేస్తున్నారు, ఎన్ని విశేషమైన యోగాలు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు మనకి అవాంతరాలు జరుగుతున్నాయి అంటే కూడా అక్కడికి వెళ్ళి తప్పుడు చేస్తున్నారు కాబట్టి అవాంతరాలు చూపిస్తున్నాయి. ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది మీకు అని జరుగుతుంది కదా. ప్రకృతిని మించింది లేదు కదా. ప్రకృతే భగవంతుడు. ప్రకృతినే మనం చేసే ప్రతిదీ ప్రకృతికి అనుసంధానమై ఉంటుంది. అందుకని ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పని చాలా శ్రద్ధగా కాసేపు కళ్ళు మూసుకుండి ఏది ధ్యానం చేస్తే అది కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని చూడాలనుకుంటే సాధన చేయి,
ఎంతమంది సాధన చేసి అమ్మవారిని దర్శించుకోలేదు? అవును. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే కాదు, ఇప్పుడు అమెరికాలో ఓ పెద్ద శ్రీచక్రం ఉంది అక్కడ, సియాటల్ దగ్గర, పోర్ట్లాండ్ దగ్గర. వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి, ఆ శ్రీచక్రం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ శ్రీచక్రం అతి పెద్ద శ్రీచక్రం, అది ప్రపంచంలో లేదు ఎక్కడ. ఎవరు వేశారు అంత పెద్ద శ్రీచక్రం? అంత పెద్ద శ్రీచక్రం ఎవరు వేయలేదు కదా. ఆ వాళ్ళకే ఆశ్చర్యం. పారామౌంట్లోనే ఎక్కడో అది పెద్ద శ్రీచక్రం, అతి పెద్ద శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్ని వీళ్ళు ఏమిటో అర్థం కాలేదు వాళ్ళకి. తర్వాత స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఉంది అక్కడ, కోకో మౌంట్లో. అక్కడ వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ దీన్ని శ్రీచక్రం అంటారని చెప్పి ఆ స్వామివారు చెప్పారు. అది శ్రీచక్రం, అది ఆ శ్రీచక్రం ఈ రోజున ఎంత బ్రహ్మాండంగా ఉంది అక్కడ. కానీ ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి పైకి వస్తున్నప్పుడు ఎంతోమంది కొత్తగా పెళ్ళైన జంటలు పైకి రావడం నేను చూశాను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, పెళ్ళైన వెంటనే సత్యనారాయణ చేసుకుంటారు, ఇలా దుర్గాదేవి టెంపుల్కో తిరుపతికో పెడతారు. కానీ ఇవన్నీ అంటే ఈ గుళ్ళకి రావడం, అమ్మవారినో లేకపోతే వెంకటేశ్వరం దర్శించుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ నిజ జీవితంలో ఉన్న బాధల నుంచి ఏ విధంగా దూరం చేస్తాయి? యాక్చువల్గా ఇదంతా ఏంటంటే, మనకి ఏదో ఒక సమస్య ఉంది, ఎవరితో ఒకళ్ళు చెప్పుకోవాలి.